బాగా నమ్ముతుంది దేవుణ్ణి ఒక ఆవిడ. తెల్లారితే పూజలు, తెల్లారితే భక్తి, తెల్లారితే సాష్టాంగ నమస్కారాలు, అన్ని భక్తిగా చేసిన ఆవిడకి సడన్గా కష్టాలు వచ్చేస్తాయి. పిల్లలు ఐసీయూలో ఉంటారు, ఆక్సిజన్ పెట్టుకుని ఆ టీవీల మీద గీతలు వెళ్తూ ఉంటాయి, కియ్యం కియ్యమని. అంటే ఆ గీత సన్నగా వెళ్ళిపోయిందంటే చచ్చిపోతారని. ఒక పక్కల భర్తనే కొంతమంది రవిడి మూకలు చంపేస్తుంటారు, నరికేస్తుంటారు. వీళ్ళని కాపాడలేక ఈ పిల్లల్ని చచ్చిపోతారేమని భయంతో ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తుంది? దేవుడి దగ్గరికి పరిగెడుతుంది. ఎలాగా? సీరియస్గా. ఎందుకు వెళ్ళింది ఇప్పుడు? ఇంతకీ ప్రార్థన చేయటం కాదు, తిట్టడానికి వెళ్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి నీకోసమే భక్తిగా, నీకోసమే అన్నీ నా జీవితాన్ని అర్పిస్తే కడక నువ్వు చేసేది ఇదా? ఉన్నావా? ఉంటే కొళ్ళు మూసుకున్నావా? ఏ కదండి పాటలు. ఇదంతా ఎవరు చూపిస్తాను అనుకుంటున్నారు? ఆ దర్శకుడు చూపిస్తుంటాడు ఇంత అసమర్థంగా దేవుణ్ణి. అంతే. ఇప్పుడు అదంతా ఒక పాట రూపంలో తిడుతుంటుంది ఆయన్ని. ఎవరిని? దేవుణ్ణి. ఆయనేమో కొల్లెలాగా పెట్టుకుని చూస్తుంటాడు. చూపిస్తాడు కదా దేవుడిని అలాగా. ఈవిడ అంటున్న మాటలకి కోపం వచ్చేసి ఇలా కానీ రాడు పాపం, చూస్తాడంత అలాగా. ఈ లోపల పిల్లలు ఇంకా సీరియస్ అయిపోతుంటుంది. ఈ పక్క ఈళ్ళని పొడిచేస్తుంటారు ఇంకానే. ఈయనేమో రాడో, ఈ పాట ఆపతో, మనకి టెన్షను. ఈ లోపల తిట్టి 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 ఈవిడ అడిపోతుంది కొళ్ళు తిరిగి. ఎందుకంటే ఇప్పుడు మనకి వీళ్ళు చచ్చిపోయారో తెలియదు, పిల్లలు ఈడు చచ్చిపోయాడో తెలీదు, ఈవిడ చచ్చిందో తెలీదు. దేవుడు ఇంకా రాడే మనకి సిరా కొత్తది, దేవుడు రావచ్చు కదా అని సరే ఒళ్ళు మండిపోద్దాం మనకి దేవుడి మీద. అప్పుడు వస్తాడని సావకాశంగా ఎవరో కొన్ని వచ్చి డైరెక్ట్గా పిల్లల దగ్గరికి వెళ్ళి అమ్మా నీ వీడు లేపి అతన్ని బాగు చేయడం. మళ్ళీ ఈయన మళ్ళీ శిలీలు తిరుగుతుంటాడు పాట పాడి, ఏదో సోలం లాంటిది తట్టుకొని ఆడి తిరిగి తిరిగి ఈయన తెచ్చిపోతుంటాడు. అసలు దేవుడిని ఏంటంటే మరి ఇంత దారుణంగా చూపించారు. ఆయన డ్యాన్స్ చేసేసుకోవటం ఏంటి, ఆయన శిలీలు తిరగటం ఏంటి, ఆయన తిట్టించుకోవటం ఏంటి? అంటే దేవుడు అంటే ఒక జోక్ చేసేసారు. భక్తిగా లేకపోయినా జోకరం చేసేసినా దేవుడిని తిడుతున్నా, ఎవడిష్టానుసారంగా బ్రతుకుతున్నా వీళ్ళంతా ఎవరండి? భక్తిహీనులు.